హలో అందరికీ. పోచమ్మ తల్లి అసలు కథ, జననం, పేరు ఎలా వచ్చింది? ఒక చిన్న గ్రామాన్ని కాపాడిన శక్తి, వ్యాధులను నయం చేసిన తల్లి, ఆమె ఎవరో తెలుసా? అదే మన పోచమ్మ తల్లి. పోచమ్మ తల్లి జననం ఎలా జరిగింది? పురాతన కాలంలో గ్రామాలలో చాలామంది ప్రజలు చర్మ వ్యాధులు, పాక్స్, పుండ్లు, జ్వరంతో బాధపడేవారు. ఆ సమయంలో దేవతలపై విశ్వాసం ఎక్కువగా ఉండేది. ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ మహిళ ఉండేది. ఆమె చాలా పవిత్రమైన హృదయం కలిగినది. ఒకరోజు ఆమెకు దైవిక శక్తి ప్రవేశించింది. ఆ శక్తి వల్ల ఆమెకు వ్యాధులను నయం చేసే శక్తి, గ్రామాన్ని రక్షించే శక్తి లభించాయి. ఆమె గ్రామ ప్రజలను రక్షిస్తూ, వ్యాధులను నయం చేస్తూ జీవించింది. కాలక్రమంలో ఆమె దైవత్వాన్ని పొందింది. ఆ తరువాత ప్రజలు ఆమెను గ్రామ దేవతగా పూజించడం ప్రారంభించారు. పోచమ్మ అనే పేరు ఎలా వచ్చింది? పోచ అనే పదం తెలుగులో పుండ్లు, చర్మ వ్యాధులు అనే అర్థం ఇస్తుంది. ఆమె ఈ వ్యాధులను నయం చేసేది కాబట్టి ఆమెను పోచమ్మ అని పిలిచారు. పోచలను, వ్యాధులను పోగొట్టే తల్లి పోచమ్మ తల్లి. పోచమ్మ తల్లి మహిమ గ్రామాలను కాపాడే శక్తిగా భావిస్తారు. వ్యాధులు రాకుండా కాపాడుతుందని నమ్మకం. పంటలు బాగా పండేలా ఆశీర్వదిస్తుంది. కుటుంబానికి ఆరోగ్యం, శాంతి ఇస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణలో బోనాలు సమయంలో పోచమ్మ తల్లిని గొప్పగా పూజిస్తారు. పోచమ్మ తల్లి గురించి మీకు తెలుసా? ఆమె ఎలా జన్మించింది? ఎందుకు ఆమెను పోచమ్మ అని పిలుస్తారు? ఈరోజు మీకు ఒక అద్భుతమైన, నిజమైన కథ చెప్పబోతున్నాను. పురాతన కాలంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రజలు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఎవరికీ మందులు లేవు, ఎవరికీ రక్షణ లేదు. ఆ గ్రామం అంతా భయంతో వణికిపోయింది. అప్పుడు ఒక సాధారణ మహిళ ఆ గ్రామంలో నివసించేది. చాలా భక్తి కలది. ఎప్పుడు దేవుడిని జపించేది. ఒకరోజు ఆమెకు ఒక దైవిక శక్తి ప్రవేశించింది. ఆమె చేతుల ద్వారా ప్రజల వ్యాధులు తగ్గడం ప్రారంభమయ్యింది. పుండ్లు మాయం అయ్యాయి, జ్వరాలు తగ్గిపోయాయి. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ మహిళ కాదు, ఇది దేవతే అని అందరూ నమ్మారు. ఆమె గ్రామాన్ని కాపాడుతూ ప్రజలకు ఆరోగ్యం ఇస్తూ ఉండేది. కానీ ఒకరోజు ఆమె కనిపించకుండా పోయింది. ఆమె జ్ఞాపకార్థంగా గ్రామస్తులు ఒక గుడి కట్టించారు. అప్పటి నుంచి ఆమెను పోచమ్మ తల్లిగా పూజించడం ప్రారంభించారు. పోచలను నయం చేసిన తల్లి కాబట్టి ఆమెకు ఆ పేరు వచ్చింది. ఇప్పటికీ తెలంగాణలో ప్రతి గ్రామంలో పోచమ్మ తల్లి గుడి ఉంటుంది. ప్రజలు ఎంతో భక్తితో పూజిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.